Hello guys, welcome back to our channel Vijay Rock Movie Reviews. Review of the movie Krishnamma starring by Satyadev garu. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నా ఫర్దర్ వీడియోస్ని మిస్ అని చూడవచ్చు. అండ్ ఇంకా కృష్ణమ్మ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. మూవీ ఒక కమర్షియల్ మూవీ అని చెప్పవచ్చు. మూవీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టేలా ఉండదు. అంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ మూవీలో ఎక్కడ మీకు లాగ్ అయ్యే ఫీలింగ్ అయితే రాగలదు. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ కంటే మీకు సెకండ్ హాఫే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీ రన్ టైం కూడా 2 hours 18 minutes, చాలా చిన్న సినిమా అనమాట. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ పాయింట్ ఏదో ఉంటుందో చాలా బాగా హైలైట్ చేశారండి. అండ్ మూవీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ సీక్వెన్స్ కానీ అండ్ చాలా బాగా అనిపించారు. స్టోరీ అంతా కూడా ఒక పాయింట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ అది ఉంటుంది, అది అన్ప్రెడిక్టబుల్ అనమాట చెప్పవచ్చు. మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ అయితే ఉంటుంది, మనకి చూపిస్తారు. మళ్ళీ ఆ క్లైమాక్స్లో అయితే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ సీన్కి అంటే కనెక్టింగ్ బట్టి ఏదైతే ఉంటుందో. కొన్ని సీన్స్ దగ్గర అయితే మనం ఈజీగా గెస్ చేస్తాం అంటే అంటే చెప్పచ్చు నెక్స్ట్. అండ్ మూవీ అయితే కొంచెం ఎక్సైటింగ్గానే ఉంటుంది. అండ్ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ ఏమవుతుందని అండ్ ఎలా అవుతుంది అని మేము ఎదురు చూస్తుంటాం. అండ్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా సాడ్గా కానీ హ్యాపీ మూడ్స్ అన్ని రకాలు కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ బాగా చెప్పొచ్చు. ఆయన రీసెంట్ మూవీలో డైలాగ్స్ వింటే ఈ మూవీలో ఒక కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఆయన వాయిస్ అది ఉంటే డబ్బింగ్ అయితే ఎవరో చెప్పారు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మేబీ ఆ మాస్ క్యారెక్టర్కి ఆ విలేజ్ నేటివిటీకి తగ్గట్టు సెట్ అయినట్టు ఉండాలనేమో అలా పెట్టుకున్నారేమో అని అనిపించింది. అండ్ వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మన హీరోకి ఎవరైతే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఈ మూవీలో అయితే యాక్షన్ అండ్ ఫ్రెండ్షిప్, రివెంజ్, డ్రామా ఇవన్నీ కూడా మూవీలో ఉంటాయి. మూవీ ఫ్లాట్ అయితే ఉంటుందో అది ఒక కొత్త అయితే కాదు, ఎందుకంటే మనం ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలా చూస్తున్నట్టయితే ఫీలింగ్ అయితే మనకి వస్తుంటుంది. చాలా ఉన్నాయి మూవీస్ ఇలాంటి మనకి. అదే చెప్తాను, స్టోరీ అయితే కొత్తదేం కాదు, రొటీన్గానే ఉంటుంది. అండ్ ఈ లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ చూసుకుంటే థియేటర్ ఫుల్గా ఉందండి. లాస్ట్ వీక్ నాకు ఎందుకు చెప్పాను కదా, 2 movies చూసినా కూడా 2 movies చూసాను లాస్ట్ వీక్. బట్ ఏంటంటే ఖాళీగా ఇది ఇప్పుడు చూసిన ఏ థియేటర్ నేను వెళ్ళాను అదే థియేటర్ అయితే ఫుల్గా ఆడియన్స్తోనే బాగానే వచ్చారు. అండ్ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మూవీ అంతా కూడా విజయవాడ షూట్ చేసినట్టే ఉందండి. ఎక్కువగా షూటింగ్ అంతా విజయవాడ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ క్లైమాక్స్ 10 to 15 ఉంటుందంటే అది చాలా హైలైట్ అని చెప్పవచ్చు. అండ్ లవ్ ట్రాక్ ఏదో ఉంటుందో కాసేపు ఉన్నా కూడా చాలా బాగానే ఉంది. అండ్ మూవీలో అయితే అలాంటి 18+ సీన్స్ కానీ బ్యాడ్ కన్నా ఏమీ లేవు. వాచబుల్ మూవీ అని చెప్పవచ్చు. అండ్ ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ అని చెప్పవచ్చు. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే సత్యదేవ్ గారు అయితే 100% జస్టిఫై చేస్తారండి ఈ మూవీకి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే క్యారెక్టర్ కానీ చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళు పక్కన 2 friends ఉంటారు చెప్పాను, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. హీరోయిన్ 2 ఉంటారండి. అంటే ఒక హీరోయిన్ స్టోరీ చుట్టూ తిరుగుతుంటారు, ఆ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటుంది. అండ్ సెకండ్ హీరోయిన్కి అంత స్కోప్ లేదు. అంటే పోలీస్ పర్సన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా మంది సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కూడా చాలా హైలైట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ స్టోరీ కొంచెం సాగినట్టు అనిపిస్తుంటుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా మిగతా పాట ఏదో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ అయితే కూడా కొత్తది కాదు, అంటే రొటీన్ వెళ్తుంటుంది. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ బీజం విషయానికి వస్తే సాంగ్ అయితే నాకు ఒక సాంగే బాగుందండి. కృష్ణమ్మ అనే సాంగ్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. మిగతా సాంగ్స్ అయితే ఓకే అనిపించింది. అండ్ బీజిఎం కూడా ఓకే అనిపించిందండి, మరీ ఎక్స్ట్రాడనరీగా అనిపించలేదు చెప్పలేను. సో అది విషయం అండి. అండ్ రేటింగ్ విషయానికి వస్తే రేటింగ్ అయితే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.3 out of 5. అండ్ ఓవరాల్గా ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ ద రివ్యూ. ఈ వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా నోటిఫికేషన్ బెల్ని కూడా హాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూస్ ఉంటాయి కదా, మీరు చాలా మంది చూసే కూడా సబ్స్క్రైబ్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్. అలాగే నా సెకండ్ ఛానల్ ఉంటుందండి, విజయ్ రాక్ స్టార్ వ్లాగ్స్, దాన్ని కూడా మీరు వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అలాగే సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నేను కొత్త రివ్యూతో మీ ముందుకుంటాను. అప్పటికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.